రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసినది. ఆప్షన్ 1 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 బులుసు వెంకటరమణయ్య, ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 4 పాలగుమ్మి విశ్వనాథం అండి. మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, మరి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క కలం పేరు ఏంటి సార్ ఇక్కడ అంటే కరుణశ్రీ అని చెప్పుకుంటాం. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, మరి తెలుగు బాల శతకం ఈ రచనలు ఎవరు సార్ అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి. తర్వాత మధురాంతకం రాజారాం, మరి ఈ మధురాంతకం రాజారాం గారు మరి 3వ తరగతిలో ఏ పాఠ్యాంశాన్ని రచించారు సార్ అంటే మా ఊరి ఏరు నుండి పాఠ్యాంశాన్ని రచించాడు. మరి ఆయనకు సంబంధించి కమ్మతెమ్మెర, వక్రగతులు, రేపటి ప్రపంచం, త్రిశంక స్వర్గం, కూనలమ్మ కోన, జీవితానికి నిర్వచనం, మరి ఇలాంటి రచనలు చేసింది ఎవరు సార్ అంటే మధురాంతకం రాజారాం గారిని చెప్పుకుంటాం. తర్వాత పాలగుమ్మి విశ్వనాథం అండి, మరి పంట చేళ్ళు అనేటువంటి ఈ మాస పాట రాసిన కవి ఎవరు సార్ అంటే పాలగుమ్మి విశ్వనాథం గారిని చెప్పుకుంటాం. మరి లాస్ట్ మిగిలింది ఎవరు సార్ అంటే బులుసు వెంకటరమణయ్య. మరి రావన్న కలం పేరుతో రచన చేసిన వ్యక్తి ఎవరమ్మా అంటే బులుసు వెంకటరమణయ్య గారు. మరి ఎక్కడ సార్ అంటే 8th క్లాస్ లో మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. నా యాత్ర అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు సార్ అంటే బులుసు వెంకటరమణయ్య.